హాయ్ అండి. హలో. ఈరోజు వచ్చేసి భోగి ముగ్గు ఎలా వేశానో మీరు చూసేయండి. సింపుల్‌గా ముందైతే భోగి కుండని ఇలా వేశాను. ఇలా గీసుకోవాలి. సింపుల్‌గా అనేది అయిపోతుంది. ఇట్లా వేశాక పొంగినట్లు వేయాలి. సింపుల్‌గా అయితే ఇలా భోగి కుండ ముగ్గు మీరు ట్రై చేయండి నచ్చితే. వావ్! బాగా వచ్చేసింది కదా! పర్ఫెక్ట్‌గా. ఇప్పుడు మంటలాగా వేద్దాము. ఇది కొంచెం ఫ్లవర్ డిజైన్ లాగే అనిపిస్తది. అట్లా వేయండి. పర్ఫెక్ట్‌గా భోగికుండ సింపుల్‌గా వస్తుంది. చూడండి ఈజీగా అయితే ఇలా వేసుకోండి. మళ్ళీ ఇక్కడైతే చుట్టూ రౌండ్ లాగా గీసి ఫ్లవర్ లాగా వేశాను. చూడండి వావ్! సింపుల్‌గా ఎంత బాగా వచ్చిందో భోగి ముగ్గు రంగోలి. ఇక్కడ భోగి కుండకైతే నేవీ బ్లూ కలర్ వేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది. నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ పొంగిన్లాగా ఉంది కదా, ఈ భోగి కుండకి ఈ పొంగు అనేది వైట్ కలర్ కాబట్టి ఉంటుంది కాబట్టి ముగ్గు వేశాను. ఇలా ముగ్గును వేసుకోండి. కాంబినేషన్ బాగుంటుంది. బ్లూ కలర్ అండ్ వైట్ కలర్. ఇక్కడైతే మంటకి ఆరెంజ్ కలర్ అయితే వేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ ఫ్లవర్ డిజైన్కి అయితే రెడ్ కలర్ వేశాను, ఎరుపు రంగు. ఫ్లవర్ మొత్తం ఇలా ఎరుపు రంగు వేయండి. నేనైతే ఇలా వేశాను. మీరు కూడా నచ్చినట్లయితే ఇలా వేసుకోండి. సింపుల్గా భోగి ముగ్గు అనేది అయిపోతుంది ఒక 5 మినిట్స్లో. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా ఎక్కువ టైం ఏమీ అవసరం ఉండదు. వావ్! సూపర్గా ఉంది కదా, ఫ్లవర్ లాగా వేసాం కదా, ఆ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి రెడ్ కలర్ బాగుంది కదా కాంబినేషన్ చూడటానికి. మొత్తం అయిపోయాక ఇంకా సూపర్గా అనేది వస్తుంది. కలర్ వేసాక మళ్ళీ అవుట్లైన్ మీద మళ్ళీ ఒకసారి ముగ్గుతో అలా వేసాను. ఫ్లవర్స్కి మధ్యలో అయితే పసుపు కలర్, ఎల్లో కలర్ అనేది రౌండ్గా వేసాను. దాని మీద కొంచెం డాట్స్ లాగా రెడ్ కలర్ మళ్ళీ వేసాను. భోగి కుండ అనేది సింపుల్గా చూడటానికి చాలా అందంగా ఉంది. చూడండి వావ్! సూపర్గా వచ్చేసింది భోగి ముగ్గు, భోగి కుండ ముగ్గు. ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఈ గ్యాప్లో మళ్ళీ ఇట్లా గీసాను. చూడండి ఇక్కడ బాగా అయితే మళ్ళీ వేరే కలర్ వేద్దాం. చూడండి వావ్! సింపుల్గా ఎక్కువ టైం పట్టకుండా భోగికుండ ముగ్గు ఇలా మీరు నచ్చితే ట్రై చేయండి. నేవీ బ్లూ కలర్ మళ్ళీ వేయండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. వావ్! సూపర్గా సింపుల్గా భోగికుండ ముగ్గు. ఎక్కువ టైం ఏమీ అవసరం ఉండదు. సింపుల్గా అయితే ఇలా గీయచ్చు, వేసుకోవచ్చు ముగ్గు. బ్లూ కలర్ వేసాం కదా, చూడండి లుక్ అయితే చాలా బాగా వచ్చింది. చూడడానికి చాలా అందంగా ఉంది భోగికుండ సింపుల్గా. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు.
ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వావ్, చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇక్కడ మళ్ళీ లోపల వేసాం కదా, ఆ బ్లూ కలర్ దగ్గర మళ్ళీ ముగ్గుతో అవుట్లైన్ అనేది గీసుకోండి. అవుట్లైను మళ్ళీ మధ్యలో ఆ బ్లూ కలర్కి డాట్స్ లాగా పెట్టుకోవడానికి ఇలా అయితే వేశాను నేను. ఎల్లో కలర్ మధ్యలో వేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. బ్లూ కలర్ కాంబినేషన్ ఎల్లో సూపర్గా ఉంటుంది. ఈ ఎల్లో కలర్ మీద మళ్ళీ డాట్స్ లాగా రెడ్ కలర్ అనేది పెట్టేశాను. వావ్, చూడండి ఎంత బాగుందో చూడటానికి. భోగికుండ సింపుల్గా భోగి ముగ్గు ఇలా వేసుకోండి. వావ్, చూడండి ఎంత బాగా వచ్చేసిందో. సింపుల్గా భోగి ముగ్గు ఇలా ట్రై చేయండి. ఇక్కడ భోగికుండ ప్లెయిన్గా వేసాను కదా ఫస్ట్. ఇప్పుడైతే దాని మీద మళ్ళీ ముగ్గుతో ఇలా గీస్తున్నాను. చూడండి ఇప్పుడు ఇంకా బాగా వచ్చేసింది. మళ్ళీ ఆ భోగికుండకు అనేది రౌండ్గా ఇలా పెట్టి దాంట్లో ఎల్లో కలర్ అయితే వేస్తున్నాను. చూడండి ఈ నేవీ బ్లూ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఈ ఎల్లో కలర్ దాంట్లో మళ్ళీ రెడ్ కలర్ కొంచెం వేస్తున్నాను డాట్స్ లాగా. చూడండి రౌండ్గా చుక్కల్లాగా పెట్టాను. వావ్, సింపుల్గా భోగి ముగ్గు, భోగికుండ ముగ్గు ఎంత బాగా వచ్చేసిందో. నచ్చితే మీరు ట్రై చేయండి. సింపుల్గా ఎక్కువ టైం పట్టకుండా భోగి ముగ్గు ఇలా మీరు ట్రై చేయండి. మళ్ళీ అయితే రౌండ్గా నేను ఇలా గీసాను. అక్కడైతే రెడ్ కలర్తో గీసి మళ్ళీ ఎల్లో కలర్ అయితే వేశాను. ఆ ఎల్లో కలర్ మీద మళ్ళీ చిన్న డాట్స్ రెడ్ కలర్లో ఇలా పెట్టుకోండి. అప్పుడైతే చాలా బాగుంటుంది. మొత్తం కంప్లీట్ అయిపోయింది. వావ్, చాలా బాగా వచ్చింది కదా. సింపుల్గా భోగికుండా ఇలా ట్రై చేయండి. ఈ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మరి మీకు నచ్చిందా? ట్రై చేయండి. భోగి శుభాకాంక్షలు.